నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ కూడా, సాక్షి టీవీ ప్రేక్షకులకి మరియు యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించినటువంటి ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి కూడా రాచకొండ పోలీస్ తరఫున, తెలంగాణ పోలీస్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు, అడ్వాన్స్ విషెస్. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించి సే నో టు డ్రగ్స్ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని చేపడుతున్న సాక్షి టీవీకి మా తరఫున అభినందనలు చెప్తున్నాను. నారాయణపురం మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్లో రాత్రి నిద్ర కార్యక్రమం నిర్వహించారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. విద్యార్థులకు వడ్డించే వంట సామాగ్రిని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు హాస్టల్ నుంచి స్కూల్కి దూరం ఉండటంతో దాతల సహకారంతో 15 మంది విద్యార్థులకు సైకిల్స్ ను అందజేశారు కలెక్టర్. వారితో కలిసి సైకిల్ తొక్కారు. జిల్లాలోని 658 హాస్టల్లో అధికారులను నియమించి రాత్రి నిద్ర చేస్తున్నామని తెలిపారు కలెక్టర్. ప్రతి నెల రాత్రి నిద్ర, మిడ్ డే మీల్స్ పరిశీలన కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం కలిగే విధంగా అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామన్నారు. 10వ తరగతి విద్యార్థులు 9.8 గ్రేడ్ వస్తే విద్యార్థులకు సైకిల్ ఇవ్వడం జరుగుతుందన్నారు కలెక్టర్ హనుమంతరావు. యాదాద్రి జిల్లా రాయగిరి జడ్పీ హై స్కూల్ కు కలెక్టర్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన ఐఏఎస్. భోజనం వండుతున్న ఏజెన్సీ సభ్యురాలపై ప్రశంస. నాగర్ కర్నూలు జిల్లా యాదాద్రి జిల్లా నారాయణపురం మండలంలోని ఎస్సీ సంక్షేమ బాలుర హాస్టల్లో కలెక్టర్ హనుమంతరావు రాత్రి బస చేశారు. హాస్టల్ అంతా కలిగి తిరిగారు. విద్యార్థులకు అందుతున్న భోజనం వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం 15 మంది విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. రాత్రి అక్కడే నిద్రపోయారు కలెక్టర్. భోజనం అందించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కలెక్టర్.